చూస్తే మొట్టబుద్దేశుద్దని ఓ సామెత. ఇప్పుడు కాంగ్రెస్ అనేది మైనారిటీ బుజ్జగింపు పార్టీనే కదా! ముస్లింలని అపారంగా నెత్తిన పెట్టుకుంటుంది కదా! వాళ్ళు కోరినవి చేస్తే అవసరమైతే వాళ్ళు కోరినట్టుగానే చేస్తుంది కదా! అయినా అల్-ఖైదా ఎందుకొచ్చింది? అయినా ఐఎస్ఐఎస్ ఎందుకొచ్చింది? అయినా ఆహ్, ఏదైతే జైషే మహమ్మద్ ఎందుకొచ్చింది? అయినా కాశ్మీర్ విడిపోవాలని ఎందుకు కోరుకున్నారు? అయినా ఖలిస్తానీలు ఉద్యమం ఎందుకు చేశారు? అంటే అక్కడ మనం వాళ్ళని బుజ్జగిస్తున్నంత సేపు తీవ్రవాది రెచ్చిపోతాడు, పెరిగిపోతాడు. అట్లాగే సరైన ప్రణాళికలు లేకపోతే తయారవుద్దనడానికి సాక్ష్యం ఈశాన్యంలో ఏ తీవ్రవాద సంస్థలైతే ఉంటాయో వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని వాళ్ళని రాజకీయ పార్టీలుగా తీసుకురావడం. అట్లాగే కాశ్మీర్‌లో తీవ్రవాద సంస్థల యొక్క మద్దతుదారులు పార్టీలు వాళ్ళకి ప్రభుత్వంలో చేయడం. అంటే చివరికి తీవ్రవాదితోనైనా సరే కలిసి తిరుగుతది. తన ప్రయోజనం కోసం, తన వాళ్ళ ప్రయోజనం కోసం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే అమెరికాలో ఇట్లాంటి ప్రభుత్వమే ఒబామా నడిపింది. ఒబామాకి ముందు, ఒబామాకి తర్వాత అన్నది ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఏదైతే ఇప్పుడున్నటువంటి ట్రంప్ టీమ్ దాన్నే ఫోకస్ చేసుకొస్తుంది. అందులో ఐఎస్ఐఎస్ ఒబామాకి ముందు లేదు, ఇప్పుడొచ్చింది. అట్లాగే అంతకుముందు వచ్చేటప్పటికి ఈ మత వివక్షలు లేవు, ఇప్పుడొచ్చినాయి. అలాగే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నది అంతకుముందు లేదు, అదే ఉంటే కనుక ఒబామా ఎట్ అవుతాడు. కాబట్టి అది ఇప్పుడొచ్చినాయి. అట్లాగే యాంటిఫా ఈ సోరోస్ బ్యాచ్‌కి సంబంధించింది అంతకుముందు లేదు, ఒబామా వచ్చిన తర్వాతనే వచ్చింది. అట్లాగే పోలీసులే తిరుగుబాటు, పోలీసులకిను సైన్యానికి గొడవలు లాంటిది లేదు, ఇప్పుడు ఒబామా వచ్చిన తర్వాత వచ్చినాయి. ఓవరాల్‌గా చూస్తే పాలకుడు సరైన వాడు లేకపోతే లేదా పాలకుడే కనుక ఒక విచిత్రమైన పరిస్థితుల్లో తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తే అది స్వేచ్ఛ పేరుతో ఏమవుతుంది అన్నటువంటి పాయింట్ అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు నక్సలైట్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు రెచ్చిపోయారు. ఇప్పుడు అదే నక్సలైట్లని తొదముట్టించేస్తున్నారు. అంటే ఎప్పుడైనా పాలకులు స్ట్రాంగ్‌గా ఉండాలన్నట్టు సంకేతం.